అదేవిధంగా వికారాబాద్ జిల్లాల నుంచి కూడా వచ్చారు. చాలా వివరాలు మన కామ్రేడ్ చెప్పారు. ఈరోజు యాక్చువల్గా పిలుపు 11 నుంచి 22 వరకు ఉంది. అయితే ఈ రోజే మనం ఎందుకు పెట్టామనేది భూపాల్ చెప్పాడు. విజయరాఘవన్ గారు నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగుల్లో ఉంటారు, అందుకని ఆయన సమయాన్ని వినియోగించుకుందామని చెప్పి ఈ మీటింగ్ ఈరోజు ప్లాన్ చేశాము. యాక్చువల్గా విజయకృష్ణ గారు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా పాల్గొంటున్నారు. ఎట్లాగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి ఒక రోజు ముందుగానే రావాలని అడిగితే వారు కూడా మనతో వారి భావాలన్నింటినీ పంచుకునే దానికోసం సమయాన్ని ఇచ్చారు. ఎందుకని యాక్చువల్గా ఒక చర్చ ఉంటుంది, కేరళ ప్రభుత్వం వామపక్ష ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజా సంఘాల సదస్సు ఏంటి అని. ఇప్పుడు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘం మనము ఎందుకు నిర్వహించాలి అనేటువంటి అంశం కూడా జనరల్గా ఉంటుంది. వివరాలన్నీ చాలా చెప్పారు. వాస్తవంగా మన 3 సంఘాల చర్చ జరిగినప్పుడు మాకు ముందు ఏఐకేసి మీటింగ్ జరిగింది, సికేసి మీటింగ్ రాజస్థాన్లో జరిగింది. దాంట్లో జరిగినప్పుడు ఒక తీవ్రమైనటువంటి దాడి కేరళ ప్రభుత్వం మీద కేంద్రం ప్రధానంగా దాడి చేస్తుంది. ఈ దాడిని కేరళ వరకే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రచారాన్ని నిర్వహించాలి. కేరళ ప్రభుత్వం ప్రజానుకూలంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, దాని ప్రత్యామ్నాయమైనటువంటి విధానాలు, అదే రకంగా కేంద్రం యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా కేరళ చేస్తున్నటువంటి పోరాటం, దీన్ని అక్కడి వరకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తృతంగా చేయాలన్నప్పుడు లెఫ్ట్ పార్టీలో లేదా సిపిఎం పార్టీనో కాదు, జనరల్ శ్రేణులు అంటే ఈ పునాది వర్గాలుగా ఉన్నటువంటి కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ శ్రేణులల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ చర్చ జరిగిన తర్వాత 3 సంఘాలు కూర్చొని చర్చించుకొని ఒక నిర్దిష్టంగా ముందుగా ఒకరోజు చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఒకరోజు సరిపోదు, దేశవ్యాప్తంగా కనీసం ఒక 10 రోజులు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా వివరాలు విజు మాట్లాడాడు. మొదటి అంశం ఏంటంటే ఈ రోజు మాత్రమే జరగట్లేదు, కేరళ వామపక్ష ప్రభుత్వం మీద దాడి ఈ రోజు మాత్రమే జరగట్లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మొదటి ప్రభుత్వం నుంచి మొదలుకొంటే తీవ్రమైనటువంటి దాడి ప్రభుత్వాలను కూడా రద్దు చేశారు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే ఆర్థిక దిగ్బంధనం చేస్తున్నారు. ఆర్థిక దిగ్బంధనంలో కూడా మొత్తం కేంద్రము రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని కూడా హరించేసి తన చేతుల్లోకి తీసుకున్నది. ఇప్పుడు జిఎస్టి మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నటువంటి దాంట్లో కూడా ఏమున్నాయి, రాష్ట్రాలకు ట్యాక్స్ వసూలు చేసేటువంటి దాంట్లో పెట్రోల్, డీజిల్, మద్యం, ఇంకేమైనా ఉన్నాయా? వీటికి సంబంధించినవి, వీటి మీద మాత్రమే రాష్ట్రాలకు ట్యాక్స్ వేసే అవకాశం ఉంది. మిగిలిన ట్యాక్స్ అంతా కూడా కేంద్రం జిఎస్టి పరిధిలోకి వచ్చేసింది. జిఎస్టి పరిధిలో కూడా మొత్తం జిఎస్టి వేయట్లా, కొన్నింటి మీద సెస్ వేస్తున్నారు. ఆ సెస్ డైరెక్ట్ గా కేంద్రానికే పోతుంది, రాష్ట్రాలకు వాటా ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి జిఎస్టిలో కేవలం 33% మాత్రమే రాష్ట్రాలకు వస్తుంది. ఖర్చు భారం రాష్ట్రాలు భరించాలి, మొత్తం ఖర్చంతా కూడా రాష్ట్రాలు భరించాలి. వసూలైనటువంటి ట్యాక్సులు అంటే మన రాష్ట్రాల నుంచి వసూలైనటువంటి ట్యాక్స్లో తిరిగి ఎంత వస్తుంది అంటే కేవలం 33% మాత్రమే వస్తుంది. ఇది రాష్ట్రాలకు ఉన్నటువంటి, గతంలో కాంగ్రెస్ చేసినటువంటి దాడికి ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి దాడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆ రోజు ప్రత్యక్షంగా కనబడేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి రాష్ట్రాల మీద చేసేటువంటి దాడి, ఇది కనబడతలేదు. దీన్ని కనీసం మన శ్రేణుల్లో ప్రచారం చేయాలి. ఎందుకనంటే మీడియా, సోషల్ మీడియా దాదాపు ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళు. మన శ్రేణుల్లోకైనా ఎంత దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, రాజ్యాంగబద్ధంగా
ఏ రకంగా హరిస్తుంది అనేటువంటి విషయాల్ని మన శ్రేణుల్లోనైనా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానమైనటువంటి దాడి. రెండవది ఎంత ప్రమాదంగా భావిస్తున్నారంటే మనకందరికీ తెలుసు, ఓ చిన్న రాష్ట్రం 2 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఓడించినప్పుడు ప్రత్యేకంగా పార్లమెంటులో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వీట్లు పంచుకున్నారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు ప్రత్యామ్నాయంగా నికరంగా నిలబడగలుగుతున్నది, బీజేపీ విధానాలని ఎండగడుతున్నది, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటిది వామపక్షాలకు. ఆ ప్రభుత్వం ఈరోజు కేరళలో ఉంది. దాన్ని ఏ రకంగానైనా లేకుండా చేయాలి. అక్కడ కాంగ్రెస్ తో కూడా మిలాఖత్ కావడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ తో మిలాఖత్ అయ్యి కూడా బీజేపీని అక్కడ మనల్ని లేకుండా వామపక్ష ప్రత్యామ్నాయమైనటువంటిది లేకుండా చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు మనకు కనబడుతుంది. అయ్యప్ప స్వామి దేవాలయంలోనికి మహిళలకు ప్రవేశానికి అవకాశం ఇవ్వాలి, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పుని అమలు చేసేదాని కోసం ప్రయత్నం చేస్తే దాని మీద మొత్తం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. అది కాంగ్రెస్ తో మిలాఖత్ అయ్యి. అందుకనే ఒకవైపు ఆర్థిక దిగ్బంధనం చేస్తున్నారు, మరోవైపు మతాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా అక్కడ ప్రజల మధ్య చీలికల్ని తీసుకొని వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రతిఘటించింది కేరళ ప్రభుత్వం. ప్రతిఘటించడం అంటే మాటల్లో కాదు, మొత్తం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా, కొద్దిమంది కాదు, కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు జరిగినాయి. దాదాపు 50 లక్షల మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళ ఎత్తుగడలు పారలేదు కేరళ రాష్ట్రంలో. దాన్ని ప్రతిఘటించేటువంటి దాంట్లో ముందు నిలబడదు. రెండోది, రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ హరించినప్పుడు దాన్ని ప్రతిఘటించేటువంటి దాంట్లో ముందు నిలబడుతున్నది. మిగిలిన రాష్ట్రాలని కూడా, రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఆర్థిక శాఖ మంత్రిని పిలిచి ఒక వేదిక మీదకి తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తుంది. చాలా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రిని పిలిచింది. జిఎస్టిలో చేయాల్సినటువంటి మార్పులు, కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. దాని మీద మనం నిలబడాలని చెప్పి ఇతర రాష్ట్రాలని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేసింది ఈరోజు కేరళ ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రులందరినీ పిలిచి మీటింగ్ పెట్టింది, ఎక్కడ నష్టం జరుగుతుంది ఆ విషయంలో ముందు నిలబడింది. ఇంకోటి కూడా, ఇప్పుడు చూడడానికి కోఆపరేటివ్ సొసైటీలు మన వాళ్ళు చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీలు అనేటువంటివి రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. మొన్నటిదాకా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేదాకా. ఈరోజు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు, బహుళ రాష్ట్ర సహకార సంఘాలు అనేటువంటి పేరు తెచ్చేదానికి ప్రత్యేకంగా కేంద్రంలో ఒక ఆర్థిక శాఖ, కోఆపరేటివ్ శాఖను ఏర్పాటు చేసి అమిత్ షాకు దాన్ని అప్పచెప్పేసి 100%, 100కు 100% గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తున్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలని నీరుగార్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బడా కార్పొరేట్ సంస్థలు దాంట్లో ప్రవేశం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం సహకార సంఘాల్లోనికి వేలు పెట్టేటువంటి అవకాశమే లేదు. ఈరోజు ఎవరు కూడా 100% గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తున్నటువంటి సొసైటీలు, వాటిలో వేలు పెట్టాలి. అందులో ముఖ్యంగా ఈరోజు కేరళ ఆర్థిక వ్యవస్థకు ఒక అండదండగా ఉన్నటువంటిది కోఆపరేటివ్ సొసైటీలు. పెద్ద పెద్ద సహకార సంఘాలు ఉన్నాయి అక్కడ. అట్లాంటి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసే దానికోసం ఈరోజు విజయ్ చెప్తున్నాడు, కేరళ సహకార సంఘాలు, ఇప్పుడు ఇక్కడ మనదే అయితే సహకార బ్యాంకు ఉందో మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటిది, అట్లాంటి బ్యాంకు ఒక సంవత్సరంలో వాళ్ళ బిజినెస్ 1,00,000 కోట్లు. ఏది ఒక్క కేరళ రాష్ట్రంలో. మొత్తం భారతదేశ వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు సహకార బ్యాంకులలో ఉన్నాయి. వాటిలోకి చొరబడే దానికోసం, వాటిని నిర్వీర్యం చేసే దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తాం. అందుకనే
కోఆపరేటివ్ వ్యవస్థని, సహకార వ్యవస్థని రక్షించుకోవాలి. ఈరోజు కేరళ ప్రత్యామ్నాయాన్ని కాపాడుకోవాలి, దానికి మద్దతుగా నిలబడాలనంటే కేరళకు మాత్రమే ఉపయోగం కాదు. కేరళ ఈరోజు కొట్లాడుతున్నది ఆర్థిక దిగ్బంధనం చేస్తున్నావు, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు ఇవ్వట్లేదు అని కొట్లాడుతుందంటే మిగిలిన రాష్ట్రాల గురించి కూడా, ఇంక్లూడింగ్ బీజేపీ స్టేట్. నిన్న మన వాళ్ళు చెప్తున్నారు, ఆల్ ఇండియా వాళ్ళు, త్రిపురలో వచ్చినటువంటి వరదల వల్ల 18,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేటువంటి అంచనా వేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర యంత్రాంగం. ఎంత ఇచ్చింది? బీజేపీ 25 కోట్లు ఇచ్చింది. ఎవరు? ఆ రాష్ట్రానికి వరదలు వస్తాయి. కేరళ రాష్ట్రంలో వయనాడులో వచ్చినటువంటి వరదల వల్ల 400 మంది చనిపోయారు. ప్రధానమంత్రి వచ్చి హెలికాప్టర్ వేసి తిరిగిపోతాడు. అరే కనీసం జాతీయ విపత్తుగా ప్రకటించాలి. యాక్చువల్గా జాతీయ విపత్తుగా ప్రకటించి పూనుకోవాలి. అది పూనుకోలేదు, దానికి రూపాయి ఇవ్వడానికి సిద్ధపడలేదు. దాని మీద ఈరోజు మనం కొట్లాడుతున్నాము. మన కేరళ ప్రభుత్వం నిలబడుతుంది, కొట్లాడుతుంది అనంటే మిగిలిన రాష్ట్రాల హక్కుల కోసం కూడా నిలబడినట్లే. కేరళ కోసం మాత్రమే కాదు, కేరళ కొట్లాడుతుంది ఈరోజు అంటే కేరళ కోసం మాత్రమే కాదు, మిగిలిన రాష్ట్రాల హక్కులన్నింటినీ, ప్రభుత్వం ఏదైనా కావచ్చు. ఏమి బీజేపీ ప్రభుత్వమే కదా త్రిపురలో ఉన్నది. వరదలు వస్తే సహకారాన్ని చేయడానికి సిద్ధం కావడం లేదు కదా. అందుకనే రాష్ట్రాల హక్కుల్ని హరించేటువంటి విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఆ హక్కుల కోసం నిలబడుతుంది, మొనగాడుగా ఉంది ఈరోజు కేరళ ప్రభుత్వం. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రాజ్యాంగ హక్కులన్నీ హరించబడుతున్నాయి. ఈరోజు కేరళ మత కొట్లాటాల విషయంలో, లౌకిక విలువల్ని కాపాడుకునేటువంటి విషయంలో నికరంగా నిలబడింది. నువ్వు ఘర్షణ చేయమనండి, మత ఘర్షణలు సృష్టించడానికి కోసం ప్రయత్నం చేయమనండి. వాళ్ళు కేంద్ర కమిటీ నుంచి, కేంద్ర పార్టీ నుంచి నిధులు ఇచ్చి అన్ని రకాలుగా వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వీర్యం చేయాలి, అస్థిరపరచాలని ప్రయత్నం చేసిన చెక్కు చెదరలేదు. నువ్వు మతం పేరుతో, మత ఉన్మాదం పేరుతో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన చెక్కు చెదరలేదు, నిలబడ్డది ఈరోజు కేరళ. అది ఆదర్శం. ఆ రకంగా మత ఘర్షణలని ఎదుర్కొనేటువంటి దాంట్లో, వాళ్ళు చీల్చేదాని కోసం ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కూడా నికరంగా నిలబడుతుంది. అందుకనే కేరళ ప్రభుత్వానికి ఈ రోజు మనం అండగా నిలబడుతున్నాయి. 3 సంఘాలు నిలబడాలి, విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయంటే అది కేరళ వరకు మాత్రమే పరిమితం కాదు. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులన్నిటి కోసం నిలబడడం. ఈరోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొని వచ్చి పార్లమెంట్ లో పెట్టిండ్రు. విద్యుత్ సవరణ బిల్లే గనక అమలైతే రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి విద్యుత్తు, రాష్ట్రాల హక్కులన్నీ హరించబడి ఈరోజు కేంద్రంలోనికి పోతాయి. ఒక్క ఉత్పత్తిలోనే ప్రైవేటీకరణ ఉంది, విద్యుత్తులో, ట్రాన్స్మిషన్ లో లేదు, ప్రభుత్వ రంగంలో ఉంది. ఇంక్లూడింగ్ మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒక్క బాంబే నగరంలో తప్ప ఎక్కడ కూడా ట్రాన్స్మిషన్ ప్రైవేట్ లో లేదు. నీ విద్యుత్ సవరణ బిల్లే కనుక అమలైతే మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు మన సెల్ ఛార్జ్ చేసినట్లు లేదా టీవీకి రీఛార్జ్ చేసినట్లు రేపు కరెంటు కూడా అదే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రీపెయిడ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కరెంటు తక్కువ ఆగిపోతుంది. ఆ పద్ధతి వస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని విస్తృతంగా ఎండగట్టాలి. దాంతోపాటు కేరళ ప్రత్యామ్నాయమైనటువంటి అంశాలు, చాలా విషయాల్లో అడ్వాన్స్ గా ఉంది. నువ్వు ఏ విషయమన్నా చూసుకో, నువ్వు ఏ లెక్కలైనా తీసుకో, ఏ సర్వే అయినా రాని, ఆ సర్వేలో అక్షరాస్యతలో ముందుంటది. అదే రకంగా చిన్నపిల్లలకు రక్తహీనత, మహిళలకు రక్తహీనత ఉండేటువంటి విషయంలో వాటిలో బ్రహ్మాండంగా ఉంది. మిగిలిన ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ గుజరాత్ రాష్ట్రంలో కంటే కూడా బెటర్ గా అన్ని విషయాల్లో ఉంది. కాబట్టి ఆ ప్రత్యామ్నాయాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం, అదే రకంగా కేంద్రం యొక్క విధానాలను ఎండగట్టే దానికోసం విస్తృతంగా ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో చాలా మంది మన కార్యకర్తలకు దీని యొక్క ప్రాధాన్యత కూడా అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. విస్తృతంగా ఇంకా అవకాశం ఉన్నప్పుడు మిగిలిన రైతు సంఘాలు, మిగిలిన వ్యవసాయ కార్మిక సంఘాలు, మిగిలిన కార్మిక సంఘాలు, మిగిలిన ప్రజా సంఘాలన్నింటిని కూడా కలుపుకొని మనం విస్తృతమైనటువంటి మద్దతుని మనం కేరళ ప్రభుత్వానికి నిలబడేదానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఇక్కడ జరిగినటువంటి సదస్సుకు హాజరైనటువంటి మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.